గాంధీ సెంటర్ రావడం జరిగింది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వాలు కనీస వేతనం 26,000 ఇస్తామని చెప్పేసి ఇంతవరకు అమలు చేయట్లా. కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు కొత్తగా నూతనంగా ఏర్పడిన తర్వాత ఎప్పుడూ కూడా 1వ తారీఖున వేతనాలు పడేవి. ఇప్పటికి 10వ తారీఖు అవుతూ ఉంది. ఇంతవరకు వేతనాలు పడని పరిస్థితి కనపడతా ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వేతనాలు పడ్డాయి, కానీ నందిగామ మున్సిపాలిటీలో మాత్రం వేతనాలు పడలా. మరి ఇక్కడ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యమా? మరి ఎందుకని కార్మికులకి ఇలా జరుగుతుందనేది కూడా పై అధికారులు మరి పట్టించుకోని పరిస్థితి ఉంది. తక్షణమే మున్సిపల్ కార్మికులకు వేతనాలు విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో సమ్మె చేసినప్పుడు వాళ్ళకి 1000 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి గొప్పగా చెప్పుకొని అధికారులకు జీవో కాపీ ఇచ్చారు. ఇంతవరకు ఎక్కడా కూడా ఆ 1000 రూపాయలు అమలు కాని పరిస్థితి కనపడతా ఉన్నాయి. కొన్ని మున్సిపాలిటీలో ఇచ్చారు, కానీ నందిగామ మున్సిపాలిటీలో ఆ 1000 రూపాయలు ఈయన పరిస్థితి కనపడతా ఉంది. 3 నెలలు ఏరియాస్ పెండింగ్ ఉంది. ఆ ఏరియాస్ కూడా ఇంతవరకు రాని పరిస్థితి ఉంది. తక్షణమే ఆ 3 నెలలు ఏరియాస్ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అందరూ ఎస్సీలు, మొత్తం దళితులు, మరి ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా చెప్పింది సమ్మె చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పింది. కానీ సంక్షేమ పథకాలు ఎవరికి అమలు కాని పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ప్రధానంగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఇష్యూలో ఎక్కువ మంది కరెంటు బిల్లులు 1000, 600, 700 ఎక్కువ వస్తూ ఉన్నాయి. అందరూ కూడా గతంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల కింద మరి కరెంటు బిల్లు కట్టలా, కానీ ఇప్పుడు మాత్రం కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం అయినా సరే ఆ కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీలు వాళ్ళు మొత్తం పారిశుద్ధ పనులు చేసేవాళ్ళు, లేచిన కాడి నుంచి రోడ్డు మీద ఏది ఉంటే అది మొత్తం ఎత్తేటువంటి కార్మికులు ఈ రోజు వాళ్ళు మరి కరెంటు బిల్లులు కడతా ఉంటే మరి ప్రభుత్వం ఎక్కడ ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేస్తుందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే 1వ తారీఖు పడే వేతనాలు పడలా, తక్షణమే వేతనాలు పడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.